खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। हशीश ऑयल फ़रोख्त करते हुए नौजवानों की कीमती जानों के साथ खिलवाड़ करने वाले एक शरपसंद नौजवान को बालानगर पुलिस स्टेशन हुदूद के तहत कर लिया गया गिरफ्तार शुदा मुलजिम की शिनाख्त 27 साला सिम्हाचलम के तौर पर की गई है। तेलंगाना एंटी नार्कोटिक्स ब्यूरो और बालानगर पुलिस की मुश्तरका कार्रवाई में 10,33,000 रुपये मालियत की तकरीबन 1,292 ग्राम हशीश ऑयल जिसमें 258 बोतलें जब्त करते हुए मुलजिम को रिमांड पर भेज दिया गया। डीसीपी सुरेश कुमार ने शाहपुर नगर के बालानगर डीसीपी ऑफिस में मुनक्किदा एक मीडिया कॉन्फ्रेंस में केस से जुड़ी तमाम तर तफसीलात का इंकशाफ किया। पिछले 2 सालों से सिम्हाचलम अराकू में कम कीमत पर हशीश ऑयल ख़रीद रहा था और इसे हैदराबाद लाकर इसे ऊंचे दामों में फ़रोख्त कर रहा था। पुलिस ने मुलजिमान के ख़िलाफ़ मज़ीद तफ्तीश भी शुरू कर दी है। 4 ख़रीदारों की शिनाख्त की गई है, जिनके नाम यूसुफगुड़ा के रहने वाले चरण, बनी आदे भानु, अमीर उदय और उपल के विकास के तौर पर की गई है। मुलजिमान जो कि इसी तरह की गैर क़ानूनी सरगर्मियों में मुलविस पाए गए, इन्होंने कहा कि सिम्हाचलम के साथ साथ दिगर कई सारे मंशियात फराहम करने वाले मुलजिमान अभी भी पुलिस के गिरफ्त से मफरूर है और इनकी तलाश भी की जा रही है। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। అంటే 17/8/2024 ఇవాళ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి టీజీ న్యాబ్ మరియు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ సంయుక్తంగా రైడ్ చేసి ఆళ్ల సింహాచలం అలియాస్ సాయి అలియాస్ సిద్ధార్థ్ అనే 27 సంవత్సరాల వ్యక్తి దగ్గర, ఇతను మన బాలానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పద్మానగర్ ఫేజ్ 2 ఏరియాలో ఉంటాడు. ఇతను శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి 1,291 గ్రాములు దాదాపుగా 10,32,000 విలువ చేసే హ్యాష్ ఆయిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని హరీష్ అనబడే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. ఇతను అరకు ఏరియాలో ఉంటాడు. అరకు ఏరియా నుంచి తేవడం జరిగింది. దీన్ని ఇతను ఒక 4 కన్జ్యూమర్స్, వాళ్ళందరూ కూడా 25-26 సంవత్సరాల వయసు వాళ్ళు, డిగ్రీ చేసి చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఆ 4 కన్జ్యూమర్స్ను కూడా మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొంతమంది కన్జ్యూమర్స్ కూడా, ఇంకొక 4 కూడా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఇతను ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో సింహాచలం, ఇతను దాదాపుగా 2 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాడు. ఇతను ఈ హ్యాష్ ఆయిల్ని అప్పుడప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ 1 kg కొనుక్కొని వచ్చి ఇక్కడ 5 ml ప్యాకెట్లు చేసి ఈచ్ ఎంఎల్ 600 to 800 రూపీస్, అంటే 5 ml ప్యాకెట్ 3,000 నుంచి 4,000 రూపాయలకి అమ్మి అతను ఎవరైతే డ్రగ్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అమ్ముతూ ఉండేవాడు. అయితే ఒక 3 నెలల నుంచి ఇతను పర్మనెంట్గా హైదరాబాద్కే వచ్చి ఈ బాలానగర్ ఏరియాలో ఇతను ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. దాని మీద సమాచారం మేరకు టీజీ న్యాబ్ మరియు బాలానగర్ పోలీసులు సంయుక్తంగా ఇతన్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి 1,200 గ్రాముల హ్యాష్ ఆయిల్, అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఇతనికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ వివరాలు, అదేవిధంగా వాళ్ళ కన్జ్యూమర్స్ వివరాలను కూడా మేము సేకరించాము. వాళ్ళు కూడా మా అదుపులో ఉన్నారు. సో ఈ సంఘటనకి సంబంధించి మేము యువతకు కానీ, విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ మా యొక్క సూచన ఏంటంటే, మీ ఏరియాలో కానీ, లేదంటే మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ను వాడుతున్నట్టుగా మీకు అనుమానం వస్తే 8712671111, మళ్ళీ చెప్తున్నాను నెంబరు 8712671111, ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా డైల్ 100కి కాల్ చేయండి. వెంటనే పోలీసు వారు వచ్చి మీ పిల్లలు వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవడం, అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. మీరు ఎవరికి భయపడవద్దు, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఇమ్మీడియట్గా మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా అనుమానం ఉంటే వెంటనే మేము సూచించిన నెంబర్లకు కాల్ చేయండి. అదేవిధంగా మేము కూడా మన సైబరాబాద్ పరిధిలో సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము కూడా అన్ని స్కూల్స్లో, అన్ని కాలేజెస్లో, అన్ని లొకాలిటీస్లో ఈ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ పెట్టడం జరిగింది. కాలేజెస్లో కూడా యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేపడుతూ ఉన్నాము. అందులో అందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్కి సంబంధించి అన్ని లొకాలిటీస్లో పెద్దలందరికీ, కమిటీలందరికీ చెప్పేది ఏంటంటే, మీ ఏరియాలో ఎలాంటి
డ్రగ్స్ వాడుతున్న అనుమానం మీకు వచ్చినా ఇమ్మీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100కి కానీ మీరు కాల్ చేయండి. మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా టీజీ న్యాబ్ యొక్క అధినేత శ్రీ సందీప్ షండిలే గారు, సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి గారి మార్గదర్శనంలో ఈ పోలీస్ అందరూ కూడా ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని అరికట్టడంలో కృషి చేస్తూ ఉన్నాము. దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని, విద్యార్థుల్ని, సమాజంలో అన్ని వర్గాల వారిని కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ.